నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి కోరేముల్ల లక్ష్మీనగర్ జమాలుద్దీన్ లేఅవుట్లో సర్వే నెంబర్ 747, 750లోని పార్క్ స్థలాన్ని కబ్జాకు గురైందని కాలనీ వాసులు ప్రెస్ మీట్ లో తెలియజేశారు. డాక్యుమెంట్ ప్రకారం 2025 గజాల స్థలం అని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కోరేముల్ల వారిచ్చిన లేఅవుట్ ప్రకారం పార్క్ స్థలం గురవుతున్న సందర్భాల్లో పోచారం మున్సిపల్ కమిషనర్ కు హైడ్రా అధికారులకు తెలియజేశాం. పోచారం మున్సిపల్ కమిషనర్ వచ్చే పార్క్ స్థలాన్ని గుర్తించి దానికి హద్దురాలు నాటి దానిలో పార్క్ స్థలం బోర్డును వృద్ధుల పిల్లలు కూర్చోవడానికి 2 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగిందని కానీ వాసులు తెలిపారు. సదరు ప్రక్కన ఉన్న వారు రాత్రికి రాత్రి ఫినిషింగ్ తీసివేసి స్థలం మాది అని తెలియపరుస్తున్నారు. కావున దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పార్క్ స్థలాన్ని కాపాడాలని కాలనీ వాసులు అన్నారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, అధ్యక్ష కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకసారి పట్టుకోండి. మంచిగా ఆ డాక్యుమెంట్ ఇంకా వెయ్యి పట్టుకోండి. చేతులు పైన కదా చేతులు విజయ్ మేము హైడ్రా దగ్గర పోయినాము, తర్వాత కమిషనర్ దగ్గర పోయినాము. అందరి దగ్గర పోతే కమిషనర్ చెట్లు పెట్టించిండు, ఈ బోర్డు పెట్టిండు. హైడ్రా వాళ్ళు కూడా వచ్చిర్రు, హైడ్రా వాళ్ళు కూడా చెక్ చేసిర్రు, అన్ని డాక్యుమెంట్లు ఇచ్చినాము. డాక్యుమెంట్లు కూడా మనమే కరెక్ట్ అని చెప్పి వాళ్ళే బోర్డు పెట్టిండ్రు. తర్వాత ఇప్పుడు నేను వచ్చి మా మీద ఒకసారి కేసు పెట్టినప్పుడు SC/ST అసలు మేము ఆయన కలిసింది లేదు, మాకు చూసింది లేదు. ఆయన పోలీస్ స్టేషన్లో చూసినాం ఆయన. అప్పుడు కేసు పెడితే మన వాళ్ళు తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ మీద పెట్టింది. కాకపోతే మేము ఎంతసేపటికి ఏంటంటే మా కాలనీకి ఒక పార్క్ ఉండాలని చెప్పి ఉద్దేశంతో తప్ప ఆయన మీద మాకేం కోపం లేదు అంతే. ఇలా జరిపిరని మీరు కంప్లైంట్ ఇచ్చారు, అధికారులు కంప్లైంట్ ఇచ్చారా? ఇవాళ సెలవు కదండి, నిన్న సెలవు ఇవాళ సెలవు, నిన్ననే చేసారు. కమిషనర్ కూడా ఫోన్ చేసి చెప్పినారు. ఏమన్నారు? చూస్తారే పంపిస్తారు. 1986, 88 ఆ ప్రాంతంలో జరిగినాయి. 7 ఎకరాల చిల్లర ఉంటుంది ఇది. దాంట్లో ఈ 1542 గజాలు పార్క్ ప్లేస్, ఓపెన్ ప్లేస్ అని అప్పట్లో వదిలేరు. మిగతా 186, 187 ప్లాట్లు ఉంటాయి మొత్తం. తర్వాత రీసెంట్లీ 2000 తర్వాత ఈ ఓపెన్ ప్లేస్ని ప్లాట్లు చేసి 4A, 4B, 4C, 5A, 5B అని ప్లాట్లు చేసి వాళ్ళు అమ్ముకురు. ఇప్పుడు ఆ అమ్ముకునైన జమాలుద్దీన్ జీపే హోల్డర్ ఆయన లేడు ప్రస్తుతం. ఆయన అమ్మేసిండు, ఆయన చనిపోయిండు. ఇప్పుడు వీళ్ళు కొన్న వాళ్ళు వచ్చి మాదని అంటారు. మేము ఈ పార్కును కాపాడుకోనికే మున్సిపల్ కమిషనర్ ఆఫీసు, హైడ్రా ఆఫీస్కు తిరిగి బోర్ వేయించుకొని ఫెన్సింగ్ చేయించుకున్నాము. మళ్ళా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాము. దీంట్లో మేము అమ్మవారిని పెట్టినాము, నవరాత్రులు చేసినాము, 15 ఆగస్టు చేస్తున్నాము ఎప్పటి నుంచో. అప్పుడు ఎవరు రాలేదు. రీసెంట్లీ ఈ మధ్యన మా ప్లాట్లని చాలామంది వచ్చి డిస్టర్బ్ చేసారు. నిన్నటి వరకు జరిగిన సంఘటన ఇది. మా కాలనీ వాసులు కోరుకునేది ఏంటంటే మా పార్క్ ప్లేస్ మాకు కావాలి. ఈ ఫినిషింగ్ జరిపింది ఇది అన్నారు కదా, నిన్న సాయంత్రం వచ్చి ఫినిషింగ్ జరిపారు ప్లాట్లో. మొత్తం 1542 yards. ఇప్పుడు 300 జరిగింది. 1200 గజాలు. దీంట్లో 3500 గజాలు డాక్యుమెంట్లు ఉన్నాయి. అంతా చిందరవందరగా ఉంది ఆ డాక్యుమెంట్లు అన్నీ. ఓకే, మీ డిమాండ్ ఏంది ఇప్పుడు? మా పార్క్ ప్లేస్ మాకు కావాలి. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళని వర్క్ ఆఫ్ చేయమంటున్నారా? ఏమంటున్నారు? వర్క్ అనేది మున్సిపల్ వాళ్ళు చూసుకుంటారు. మనం ఆఫ్ చేయమని ఎట్లా అంటాం? వాళ్ళ పర్మిషన్లు వాళ్ళు కూడా చూపెట్టుకుంటారు. అన్నీ వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి దీని మీద. ఈరోజు మున్సిపల్ హాలిడే ఉంది.